శవరాజకీయాలు చేయడాన్ని ఇంకా జగన్ మానుకోలేదని భూమా అఖిలప్రియ విమర్శించారు. సీతారామపురంలో జరిగిన హత్య నిజమేనన్నారు. ఆ హత్యతో పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రెండు వర్గాలకు సంబంధించిన విషయాల్లో వైసీపీ అధినేత జగన్ జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. గతంలో హత్యలు, ఒక మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేస్తే రాణి జగన్ నంద్యాల ప్రజలు చీకొట్టినా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. నంద్యాలలో గొడవలు సృష్టించేది, హత్యలు చేపించేది శిల్ప కుటుంబానికే దక్కుతుందన్నారు. రెడ్ బుక్ అంటే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అని చెప్పి మీరు భయపడి వస్తున్నారు. ఆ రెడ్ బుక్ లో ఏముందనేది కూడా మీకు తెలియదు. ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే దోపిడీలు చేశారో, ఎవరైతే అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీరు ఎందుకు భయపడుతున్నారండి? మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటుంటే భయపడండి. ఈ రోజు రెడ్ బుక్ డెఫినెట్ గా రెడ్ బుక్ లో ఎవరైతే రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి. ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నిజంగా అటువంటి ఆలోచన ఉంది అని మీకు అనిపిస్తే ఈ రోజు మీరు నంద్యాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి? ఏమంటున్నారండి? ఈ రోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా, మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలా. ఎక్కడ మీడియా ఉండిందండి? మీరు గతంలో 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా? దగ్గరుండి టేకప్ చేస్తున్నారు. ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు. ఎవరైనా కేసు పెడితే ఆ కేసుని మీరు ఎట్లుందో అట్లా తీసుకొని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు